లక్ష్మీదేవి తామర పువ్వులోనే ఎందుకు కొలువై ఉంటుందో మనం తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. లక్ష్మీదేవి అనగానే తామర పువ్వులో కూర్చొని పక్కన 2 ఏనుగులు అమ్మవారి చేతిలోంచి డబ్బులు కింద పడుతూ ఉన్నటువంటి ఫోటో మన మెదడులో కదులుతుంది. తామర పువ్వును చూడగానే అలజడితో ఉన్న మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక. నిజానికి తామర పువ్వు బురద నుంచి పుడుతుంది. ఆ విధంగా బురద నుంచి పుట్టినప్పటికీ తామర పువ్వుకు ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది. తామర పువ్వు కుళాయిలో లేదా సరస్సులో పుడుతుంది. సరస్సులో ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు. నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది. అలాంటి తామర పువ్వుపై కూర్చొని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తను ఒక చోట స్థిరంగా ఉంటానని, తాను నిలకడ లేని